స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 12వ సర్గ. వసంత ఋతువు ప్రవేశించింది. వసంత ఋతువులో తాను తలపెట్టిన యజ్ఞమును చేయ సంకల్పించాడు దశరథుడు. దశరథుడు మునిశ్రేష్ఠుడైన ఋష్యశృంగుని వద్దకు పోయి తనకు పుత్ర సంతానము కలిగేటట్టు యజ్ఞము చేయవలసిందిగా ప్రార్థించాడు. దానికి ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగుని ఉండవలసిందిగా అభ్యర్థించాడు. దానికి అంగీకరించాడు ఋష్యశృంగుడు. ఓ దశరథ మహారాజా, అటులనే కానిమ్ము. నేను మీ చేత అశ్వమేధ యాగము చేయిస్తాను. తరువాత పుత్ర సంతానము కొరకు మరొక యాగము చేయిస్తాను. ముందు అశ్వమేధ యాగమునకు కావలసిన సంభారములు సేకరించుము. ఒక ఉత్తమాశ్వమును స్వీకరించి దానిని యజ్ఞాశ్వముగా విడువుము అని అన్నాడు. ఆ మాటలకు మహదానందము పొందాడు దశరథుడు. వెంటనే తన మంత్రి సుమంతుణ్ణి రావించాడు. సుమంత, మనము అశ్వమేధ యాగము చేయబోతున్నాము. నీవు వెంటనే మన పురోహితులు వశిష్ఠుని, బ్రాహ్మణులను, ఋత్విక్కులను, సుయజ్ఞుడు మొదలగు వారిని పిలిపింపుము అని ఆదేశించాడు. సుమంతుడు దశరథుని ఆజ్ఞ ప్రకారము అందరినీ సమావేశపరిచాడు. దశరథుడు వారిని అందరినీ పూజించి సత్కరించాడు. వారితో ఇలా అన్నాడు: బ్రాహ్మణోత్తములారా, నేను అశ్వమేధ యాగము చేయబోతున్నాను. దానికి ఋష్యశృంగుడు ప్రధాన ఋత్విక్కుగా ఉండుటకు అంగీకరించాడు. మీరందరూ ఆ యజ్ఞమును నిర్విఘ్నముగా జరిపించాలి అని వారిని ప్రార్థించాడు. దానికి వారందరూ సమ్మతించారు. రాజా, నీవు ధర్మసమ్మతముగా యాగము చేస్తున్నావు. నీకు యాగఫలము దక్కుతుంది. నీకు 4 పుత్రులు జన్మిస్తారు అని వారు దశరథుని ఆశీర్వదించారు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. తరువాత యాగమునకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి మంత్రులను నియమించి దశరథుడు అంతఃపురానికి వెళ్ళాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 12వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.